వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతోనే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని 65వ బాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ దొడ్రమణ, ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల అన్నారు. ఈ మేరకు జీవీఎంసీ 65వ వార్డ్ బాంబే కాలనీ గరుడాద్రి కొండపై కొలువైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ నక్షత్రం, స్వామివారి జన్మ నక్షత్రం పౌర్ణమి పురస్కరించుకొని ఉదయం 4 గంటల నుండి మహాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల, ఆలయ చైర్మన్ దొడ్రమణ ఆధ్వర్యం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అఖిల భారత పూర్వ మాజీ సైనికులు సిఎస్కే ప్రసాద్, కల్నల్ రాంబాబు ఇచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో ఉత్తర ద్వారంలో వెలిసిన రెండో ఆలయంగా 65వ వెంకటేశ్వర స్వామి ఆలయం నిలిచిందని తెలిపారు. స్వామివారికి ఉదయం నుండే వివిధ రకాల ఫలరసాలతో పంచామృతాభిషేకాలు నిర్వహించి భక్తులచే కుంకుమ పూజ కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం స్వామివారి సన్నిధిలో అన్న సమరాలు నిర్వహిస్తున్నామని, భక్తులందరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలన్నారు. అలాగే ఆలయ అభివృద్ధి కోసం విరాళిచ్చే దాతలు ఆలయ కమిటీ వారిని సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏకే పాండే, అడ్డాల హనుమంతరావు, పాపారావు, సంజయ్, పార్వతీనాయుడు, పెంటకోటి రాజు, లాభాల భవానీ, దేవి టీచర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన బాంబే కాలనీ కొండపై వెలిసిన శ్రీ భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. అలాగే నాతో పాటు చాలా విజయవాడ నుంచి వచ్చారు. అందరూ కూడా హిందూ సంఘాలు వచ్చారు. అలాగే అందులో కూడా అఖిల భారత పౌర సైనిక ప్రెసిడెంట్ కల్నల్ రాంబాబు గారు కూడా వచ్చారు. అలాగే వాళ్ళందరినీ కూడా హిందూ బంధువులు అందరూ వచ్చి చూశారు. ఈ మందిరాన్ని చూసి ఉత్తర ద్వారాన్ని నిలిచింది చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అలాగే ఇక్కడ వచ్చిన విగ్రహాలు కూడా తిరుపతి తిరుమల దేవస్థానం నుంచి వచ్చిన విగ్రహాలు చూస్తే సేమ్ తిరుపతి వెళ్ళి మనం దర్శించుకున్న ఒక అనుభూతి కలుగుతుందండి ఈ మందిరంలో. అలాగే ఇక్కడ అన్న సమారాధన కూడా చాలా బాగా జరుగుతుంది. ప్రతి వారం కూడా మేము వస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలు, అలాగే ఆలయ చైర్మన్, ఆలయ ధర్మకర్త కూడా ఇక్కడ ఉన్నారు. కానీ ఈ మధ్యన ఈ గుడి మీద చాలా ఇబ్బంది పెడతారని తెలిసింది. ఎలాంటి ఇబ్బంది వచ్చినా మా వరకు మేము హిందూ బంధువులు అందరూ కలిపి కాపాడుకుంటాము. మేము సహాయం చేస్తాము. అవసరమైతే ఇది పై లెవెల్కి వెళ్ళి మాట్లాడి ఈ నెక్స్ట్ టైం ఎలాంటి జరగకుండా చూసే బాధ్యత మాదని చెప్పేసి గరుడాద్రి కొండపై వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు పౌర్ణమి శ్రావణ నక్షత్రం రోజు స్వామివారికి విశేషమైన పూజలు మార్నింగ్ 4 గంటల నుంచి కూడా విశేషమైన అలంకరణ, అభిషేకాలతో కార్యక్రమం మొదలయ్యాయి. సాక్షాత్ స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో మీరు వచ్చి స్వామివారిని అడిగితే ఇస్తున్నారు, అడిగితే బాధలు అంటే బాధలు తీరుస్తున్నారు, కష్టాలు తీరుస్తున్నారు, ఆపదలు ఆదుకుంటున్నారు. అటువంటి వెంకటేశ్వర స్వామికి ఈరోజు కావాలని చెప్పి కొంత బురదల్లి కార్యక్రమం చేస్తారు. దయచేసి 2 చేతులు పెట్టి వారికి హృదయపూర్వకంగా నమస్కారం పెట్టి తెలియజేస్తున్నాం. స్వామివారు చాలా శక్తిమైన స్వామి జోలికి ఇల్లు కూడా చాలా పెద్ద మహానుభావులు కూడా నామరూపాలు లేకపోతే అంతకాలం మీరు పెద్దవాళ్ళు కాదు. దయచేసి జరిగింది నిజమేదైనా సరే భవిష్యత్తులో స్వామివారికి